అయ్యగారు అయ్యగారు అయ్యగారు. యారా నువ్వేమన్నా సమంత అనుకున్నావు, శృతి హాసన్ అనుకుంటున్నావా? గ్రహణం బట్టిన గొడ్ల గోబలాగా పొద్దున్నే మొహం చూపించడానికి వచ్చేస్తావు. అయ్యగారు నాది ధర్మ సందేశం అయ్యగారు. ధర్మ సందేహమా ధర్మం అడిగే సందేహమా? తేడా ఏంటి అయ్యగారు? ధర్మ సందేహం అంటే అడిగితే సమాధానం చెప్పేది, ధర్మం అడిగే సందేహం అంటే సలహా చెప్పి డబ్బులు నొక్కేసేది. ఇప్పుడు ట్యూషన్ ఫీజు కట్టాల్సిన పని లేదు అయ్యగారు. మరేం కట్టాలి? నువ్వు అలా సిగ్గుపడకరా, సునామీ వచ్చేలా ఉంది. మ్యాటర్ చెప్పు. అయ్యగారు నేను సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. సారీరా, థియేటర్కి జంతువులు అలో చేయరు. అయ్యగారు అలా అనకండి, నేను నా ఫ్యామిలీ లేడీస్తో వెళ్దాం అనుకుంటున్నాను. దానికి పర్మిషన్ కావాలా? కాదు, డబ్బులు కావాలి. నాకు తెలుసురా ఇలాంటి ఫిట్టింగ్ ఉందని. నేనేమన్నా అయ్యగారు నేను మిమ్మల్ని తప్ప ఎవరిని అడుగుతాను అయ్యగారు. అయినా ఈ ఎవనని హ్యాపీగా ఎంజాయ్ చేయమని చెప్పింది మీరే కదా. అయితే మీలాంటి బెస్ట్ బ్యాచులరే ఇలాంటి ప్రోగ్రామ్ కి ఎంకరేజ్ చేయకపోతే ఎవరు చేస్తారు అయ్యగారు? చాలు, ఎంత కావాలి? మీ దయ అయ్యగారు. ఇవే తీసుకో, సినిమాకి వెళ్ళు, బిర్యానీ తిను, ఆటోలో ఇంటికి రా. ఆటోలో ఏసీ ఉండదు అయ్యగారు, క్యాబ్ లో వస్తాను. గుడ్లు పొదిగిన తర్వాత కోడికి, చెగ్గడ్డ పగిలిన తర్వాత తోడకి, శిష్యుడు ప్రయోజకుడు అయిన తర్వాత గురువుకి చాలా ఆనందంగా ఉంటుంది. మనం కూడా మన హోమ్ మినిస్టర్ తో మంచి మల్టీప్లెక్స్ పోదాం. ఏంటి ఈ అవతారం? చావడానికి వెళ్తున్న అరుంధతిలాగా. ఏంటి దేవుడంటే అంత అపహాస్యమా? నీ సీరియల్ గెటప్ల మీద ఆక్రోషం. ఆ ఫీలింగ్ అంటే నాకు అసహ్యం. మరి పొద్దున్నే నిప్పులు కొండ కదలాగా గెటప్ ఏంటి? దేవుడికి మొక్కు, గుడికి వెళ్ళాలి, మీరు రావాలి. మళ్ళీ ఏ కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది? మీకు అన్ని వెటకారమే. లేకపోతే ఇలాంటి గెటప్తో రోడ్డు మీదకి వెళ్తే ఇద్దరిని తీసుకెళ్లి ఎరగడ మెంటల్ హాస్పిటల్ పడేస్తారు. నీతో చచ్చినా నేను గుడి రాను. అంతేలేండి, మీకు ఏ ఎపిసోడ్ లోనూ నా మీద ప్రేమ లేదు. ఏ ఎపిసోడ్ లోనూ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మీ మొగ్గులున్నారే, మా భార్యల బాధని ఎప్పటికీ అర్థం చేసుకోరు. మాంగళ్యం కట్టడంతోనే మీ పని అయిపోయింది అనుకుంటారు, కానీ ఆ మాంగళ్యం బలంగా ఉండడానికి మేమెన్ని కష్టాలు పడతామో మీకు తెలుసా? మగాడికి ఒకటి ఉంటుంది, ఆడదానికి రెండు ఉంటాయి. ఏంటది? ఇంటి పేరండి. పుట్టింటి పేరు మెట్టినింటికి వచ్చేంత వరకు ఉంటుంది, కానీ మెట్టినింటి పేరు చచ్చేంత వరకు ఉంటుంది. ఆ పేరు నిలబెట్టడానికి భార్య ఎన్ని కష్టాలు పడుతుందో మీకేం తెలుసండి? ఇప్పుడు నీకు అంత కష్టం ఏమొచ్చింది? నేను మన కాపురం బాగుండాలని దీక్ష చేస్తూ ఉంటే మీరు అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. సారీ రాజ్యం, ఇప్పటిదాకా నీ సీరియల్ పిచ్చిలో ఇదొక పార్ట్ అనుకున్నాను గాని నీ సిన్సియారిటీ నేను గుర్తించలేకపోయాను. ఇప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా అందులో నీది సగం నాది సగం. అయితే మీరు గుడికి వస్తున్నట్టేగా? నువ్వెంత కన్విన్స్ చేశాక రాకపోతే ఆడియన్స్ ఒప్పుకోరు. వస్తాం. మరి తొందరగా రెడీ అయిపోండి. రెడీ అవ్వమంటారు, ఇంకా రారు. ఏమండి బయలుదేరదామా? రాజ్యం, మీ ఆడాళ్ళు భలే చిత్రాలు చేస్తారా? మేమేం చేసాం? దేవుళ్ళకి పట్టు చీరలు నగలతో కనిపిస్తారు, చుట్టాలకేమో ఫ్యాన్సీ చీరలు కాస్ట్లీ నగలతో కనిపిస్తారు, మొగుళ్ళకేమో పాస్ చీరలు సింపుల్ జుట్టుతో కనిపిస్తారు. మీ మగాళ్ళు మాత్రం పెళ్లికి ముందు పట్టు మీద స్పీడ్ బ్రేకర్లు వేసుకుని కనిపిస్తారు. స్పీడ్ బ్రేకర్లా? ఓ, సిక్స్ ప్యాక్ లా? అదే, పెళ్ళాక మాత్రం చిన్న సైజ్ కొండను మింగినట్టు తయారవుతారు. ఎవరినన్నావు? భాస్కర్, బ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ. కొండల్ని గుట్టల్ని మింగే టైప్ కాదు. ఓ అబ్బో, బ్లోయింగ్ భాస్కర్ అంట. మా ఇంటికి రండి, మిమ్మల్ని అందరూ రాజ్యలక్ష్మి మొగుడనే పిలుస్తారు. శ్రీరాముడైనా అత్తారింటికి వెళ్తే సీతాపతనే పిలుస్తారే, అయితే ఏంటి? ఏంటంటే మనం బాక్సింగ్ ఎందుకు వెళ్ళడం లేదు, గుడికి వెళ్తున్నాం. ఆగండి, మళ్ళీ ఏంటండి? ఒక విఐపి రావాలి, అప్పుడే మనం బయలుదేరుతున్నాం. విఐపినా? అవును, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అదెవరో నాకు తెలుసులేండి, సుబ్బుయేగా. సుబ్బునా? మన ఫ్యామిలీ అంతా గుడికి వెళ్తుంటే తనెందుకు? అదంతే లేవే,
గుళ్ళో దేవుణ్ణి చూడాలంటే గుడి మెట్ల మీద ముష్టోల్ని దాటుకుంటూ వెళ్ళాలి కదా. రాజ్యం హోల్డ్ యువర్ టంగ్. సుబ్బుని ఏమన్నంటే మాత్రం నేను సహించను. ఆయన ఇప్పుడు సుబ్బు ఎందుకు బా మాడు చేయడానికి వెళ్తూ మీడియాని వెంటబెట్టుకెళ్తున్నట్టు? అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళట్లేదా, మర్డర్ చేయడానికి వెళ్తున్నావా? అయితే నేను రాను, మీరు వెళ్ళండి. అబ్బా పద్దు, మిస్ మ్యాచింగ్ పోలికలు చెప్పకే. మీ బావకు అసలు కొంచెం తిక్కుంది. అవును, నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. అక్క ముద్దుగా తిక్క అంటుంది కాని బా, అది పిచ్చి, దానికి లెక్క ఉండదు. సర్లేవే, ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? ఇంతకీ మీరేమంటారు? సుబ్బు పరాయివాడు కాదు, మన ఫ్యామిలీ మెంబర్ అని అంటున్నాను. నువ్వు ముచ్చట పడి ఒక పిల్లిని పెంచుకుంటూ దాని ఫ్యామిలీ మెంబర్ అంటే ఎలా? పద్దు! అబ్బా పద్దు, నువ్వు ఊరుకోవే. ఏమండి, మీరు వెళ్ళి మీ పిల్లి ఏయ్, నువ్వు కూడా. అదే సుబ్బుని తీసుకునండి, వెళ్ళండి. అలా చెప్పు. షూ, అన్నింటికి ఈ సుబ్బు గొడవ ఏంటక్క? ఏం చేయనే, నా కర్మ సవతిలో తయారయ్యాడు. వాడు సంగతి బా సంగతి నేను చెప్తాను కదక్క. జాగ్రత్త బాబు, ఒకటి చెప్పు ఇంకోటి చేసావంటే అంతా బుక్ అయిపోతాం. ఈసారి జరగదక్క, సూపర్ ప్లాన్ చేస్తాను. ఇంతకు ముందు కూడా అలాగే అన్నావు, అన్ని ఫ్లాప్ ఐడియాలే. అప్పుడేదో ఎక్స్పీరియన్స్ లేక అలా జరిగిందిలే, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడేదో ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు. సర్లే, ఇంతకీ ప్లాన్ ఏంటి? ఇంకా ఏం ఆలోచించలేదక్క. సరే ఆలోచించి చెప్పు, ఇప్పుడు పద. దర్శనం తొందరగా అయిపోతే మంచిది. జరుగు. సుబ్బు, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? ఎలా 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 బయటికి ఎలా 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 బయటికి సుబ్బు, దా నువ్వు కూర్చో, దా. చూసావా పద్దు, నా సీట సుబ్బుగాడికి ఇచ్చేస్తాను. చూస్తున్నా ప్లాన్ చేస్తున్నా. ఇదిగో సీట్ బెల్ట్ పెట్టుకో, నేను చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాను. సీట్ బెల్ట్ కూడా పెడుతున్నాడక్క. ఛాన్స్ ఇస్తే నడు బెల్ట్ కూడా పెట్టేసిలా ఉన్నారు. చూస్తున్నా ప్లాన్ చేస్తున్నా. ఏంటి బయట సోది పెట్టారు? వచ్చి కూర్చోండి. సుబ్బు, ఎలా ఉంది నాతో డ్రైవ్? బాగుంది సార్. నేను బేసిక్ గా చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తా, కానీ వెనకున్న వాళ్ళు భయపడతారని ఊరుకున్నా. మీ స్పీడ్ గురించి నాకు తెలీదా? మీరు చాలా స్పీడ్. ముందు బోర్డు గప్పలు చెప్పడం ఆపి తొందరగా ఫోన్ ఇవ్వండి. మనం తొందరగా వెళ్తే సరిపోతుందా? దేవుడు స్నానాలు చేయొద్దు. అదేంటి సార్? దేవుడికి అభిషేకాలు అవి చేసి బట్టలు కడతారు కదా సుబ్బు, ఆ తర్వాతే కదా మనకి దర్శనాలు ఇచ్చేది. ఇలా తలతిక్కగా వాగుతారు కాబట్టి దేవుడు మీరు అనుకున్నవి ఏమీ చేయట్లేదు. దేవుడు నాకు చేసేది ఏంటి? నేను ఆల్రెడీ మంచి జాబ్ సంపాదించాను, కారు కొనుక్కున్నాను, ఇల్లు కూడా కొనుక్కున్నాను, సుబ్బుకి అద్దె కూడా ఇచ్చాను. ఇలాంటి బాని ఎలా చేసుకున్నావు అక్క నువ్వు? ఏం చెప్పనే, పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి కదా. హ, అంటే నాకు అక్కడ కూడా శత్రువులు ఉన్నారనమాట. సార్ వదిలేయండి సార్, గుడికి వెళ్తూ గొడవలు ఎందుకు? కరెక్ట్ సుబ్బు, నా వెనక తాటకి నీ వెనక శూర్పణఖ ఉన్నారు. అక్క బావ మరీ ఓవర్ చేస్తున్నాడు తెలిసే, కానీ డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు కదా, అందుకే వదిలేస్తున్నాడు. ఏంటా సిగరెట్స్? చూసావు సుబ్బు, ఆళ్ళవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు చీమల కచేరీ చేసినట్టు మాట్లాడతారు. అదే మనతో దెబ్బలాడుకున్నప్పుడు గొరిల్లా గుండెలు బాదుకున్నట్టు అరుస్తారు. సార్ సాంగ్స్ పెట్టండి, వింటూ జర్నీ చేద్దాం. ఓకే సుబ్బు, నువ్వు ఎలాగంటే అలాగే. హే సుబ్బు, కమాన్ రా సుబ్బు, కమాన్ మ్యాన్. అది అబ్బా ఈ రోజు ఏంటక్క బా ఇలా రెచ్చిపోతున్నాడు? దాన్నే గోరోజనం అంటారు. దట్ ఈస్ భాస్కర్ అని అనుకున్నారు కదా, ఈ ఎపిసోడ్ ఏ లోపల చూడు, దట్ ఈస్ రాజ్యలక్ష్మి అనిపిస్తాను. అలా అయితే బా సంగతి నువ్వు చూసుకో, దీనంతటికి కారణమైన సుబ్బు సంగతి నేను చూసుకుంటాను. డన్ డన్. ఏమండి, ఏంటి? మనం వచ్చింది పిక్నిక్ కి కాదు, గుడికి. పద నాతో పాటు. నువ్వేంటి
మా ఇద్దరి మధ్యలో? నీకు పెళ్లి కాలేదు కదా, నువ్వు వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో దండం పెట్టుకునిరా. మీరు రండి నాతో. ఆంజనేయ స్వామి గుడి. ఇప్పుడు సుబ్బుకోని ఎలాగైనా ఆడుకోవాలి. హలో మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు, కొంచెం మెల్లగా నడవండి. ఏంటి ఇంత మర్యాదగా పిలుస్తుంది? ఏదో ప్లాన్ చేసిందనమాట. చెప్పండి పద్మావతి గారు. కాస్త ఇది పట్టుకోండి. నేను పట్టుకోవాలా? ఏ పట్టుకుంటే ఏమవుతుందంట? ఏమీ కాదు, పూజ పుట్ట ఆడోళ్ళే కదా పట్టుకునేది, నేనెందుకు మరి పట్టుకుంటా? మీరేం చేస్తారు? అబ్బా ఎంత మర్యాదో. ఆహా చూడ ముచ్చటగా ఉన్నారు. పిల్ల పాపలతో సుఖంగా ఉండండమ్మా. నేను చిన్న పాపని, నాకు పాపలా? పెళ్ళయ్యాక ఇంకా పాపయ్య అనుకుంటేలా? నువ్వైనా చెప్పు బాబు. నేనెందుకు చెప్తాను, నాకేం తెలీదు. అయినా వాడేం చెప్తాడు? మీరే కళ్ళ చూడు పెట్టుకుని సరిగ్గా చూడండి. నాకింకా కళ్ళజోడు అవసరం రాలేదమ్మా, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఇంతకీ మీరిద్దరు భార్యాభర్తలు కారా? అమ్మ తల్లి, నీ కంట చూపుకో నమస్కారం. సరిగ్గా చూడు, నా మెళ్ళ మంగళసూత్రము లేదు, కాళ్ళకు మెట్టలు లేవు. తప్పమ్మా, పెళ్ళయ్యాక అలా వేసుకోకుండా ఉండకూడదు. ఇంతకీ నీ తాలేది? నా కాపురం చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చాను. ఇదిగోండి ఆంటీ గారు, నాకింకా పెళ్లి కాలేదు. ఓహో, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారా? వీణ్ణ వీణ్ణెవరు పెళ్లి చేసుకుంటారు? నా డ్రీమ్ లో ఎలా ఉంటాడు తెలుసా? వాడికి వీడికి నందికి పందికున్నంత తేడా ఉంది. ఇదిగో నీ బాయ్ ఫ్రెండ్ ని నంది అనుకో 100 అనుకో, నాకేం పర్లేదు. నన్ను మాత్రం అలా పిలవకు. ఎలా పిలవద్దు? ఇందాకేదో అన్నావు కదా, అలా పిలవకు. పిలుస్తాను. పిలిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఏమి చేయను, నీతో దూరంగా ఉంటాను. ఇదిగో. ఏంటమ్మా, నీకు నిజంగానే పెళ్లి కాలేదా? చంపకు తల్లి. ఎందుకమ్మా అంత కోపం? తెలుసుకుందామని అడిగాను అంతే. ఈ వయసులో ఎక్కువ తెలుసుకోవడం ప్రమాదం తల్లి. వెళ్ళిరా. ఏంటి, నన్ను వెళ్ళమని చెప్పి తనే వెళ్ళిపోతుంది? పిచ్చి పిల్ల. ఆవేశం ఎక్కువ, అనుభవం తక్కువ. పదండి, ఎప్పుడూ లేటు మీరు. దేవుడా, నా మొర ఆలకించు. అందుకోసమే నేను ఈ పూజలన్నీ చేస్తున్నా. ఏమండి మీరు? అయ్యో నమ్మలేకపోతున్నా. మీరు హీరోయిన్ శిష్యులు కదా? అవును. ఈవిడ హీరోయిన్? అవునండి, చాలా ఫేమస్ హీరోయిన్. దాకా మొహం వేసుకుని ఇది హీరోయిన్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఆడియన్స్ లో ఆణిముత్యం రాజలక్ష్మి గారు కదా? అవునండి. నా గురించి మీకెలా తెలుసు? మీరు సీరియల్ తో పాటు ఎపిసోడ్ నెంబరు హిస్టరీని కూడా గుర్తు పెట్టుకునే మీలాంటి ఆడియన్స్ తెలియకుండా ఎలా ఉంటాం? అది కరెక్ట్ అనుకోండి. ఇంతకీ మీరేంటి ఇక్కడ? షూటింగ్ జరుగుతుందండి. ఇండియా అమ్మాయి అని మీరు వినే ఉంటారు. ఓ అందుకే కాబోలు మిమ్మల్ని ఇక్కడ చూడంగానే నాకు 1626 ఎపిసోడ్కి వెళ్ళినంత ప్రశాంతంగా ఉంది. ఓ ఇంతకీ సీన్ ఏంటంటే, మీరు నాకేం చెప్పనవసరం లేదు. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో నాకంతా తెలుసు. ఈ సీన్ లో కొబ్బరికాయ నేను కొడతానో లేదో చెప్పండి చూద్దాం. కొట్టరు. ఎందుకంటే సరిగ్గా మీరు కొట్టాలనుకునే టైంకి మీ విరోధి కమలమ్మ అక్కడ వచ్చేస్తుంది. ఆవిడ్ని చూసి మీరు దూరంగా వెళ్లిపోతారు. పుండి పక్కన కుదరక దూరంగా ఉన్న చెట్టు వెనక్కి వెళ్ళిపోతారు. ఇదంతా మా డైరెక్టర్ గారు నాకు ఇంకా పూర్తిగా చెప్పనే లేదు. మీకెలా తెలుసు? ఇన్ని సీరియల్స్ చూసిందాన్ని ఈ మాత్రం చెప్పలేనా? అయినా మీ సీరియల్ స్టోరీ తక్కువ, ట్విస్ట్లు ఎక్కువ. తర్వాత సీన్ కూడా చెప్పేమంటారా? వద్దండి, నాకు మీ పవర్ అర్థమైంది. మీరు వెళ్తే నేను సీన్ చదువుకుంటాను. సరే సరే చదువుకోండి. ఇంతకీ మన బబిత గారు కూడా వచ్చారు షూటింగ్ కి. మీరు చెప్పట్లేదంటే మీకు ఆవిడకి పడదనుకుంటా, అంతేనా? పాపా, అంటే అతను మీ ఆయన కాడా? ఓసి చాదిస్తాం పాడుకోను. వాడికి నాకు పెళ్ళేంటి? మరి అతను నీకేమవుతాడు? అప్పుడప్పుడు దారిలో ఎదురవుతాడు. అయితే ఆ కుర్రాడు పెళ్లి కాలేదా? మా వాళ్ళ అమ్మాయి ఒక పిల్లుంది, అందంగా ఉంటుంది, చదువుకుంది, కోట్లాస్తుంది, బాగా కట్నం కూడా ఇస్తారు. పైగా అమ్మాయికి ఇలా ఎర్రగా ఉన్నవాడు కావాలంట. ఏంటి ముసల్ది, కొంచెం ఆగితే సుబ్బుని కోటీశ్వరుని చేసేలా ఉంది. అమ్మాయి, ఆ అబ్బాయి ఎక్కడుంటాడు తెలుసా? తెలుసండి, మా వీధిలోనే ఉంటాడు. అవునా? నువ్వెక్కడుంటావు? కొంచెం అడ్రస్ చెప్పమ్మా. ఎస్ఆర్ నగర్ వచ్చి భాగ్యలక్ష్మి బ్యూటీ పార్లర్ అంటే ఎవరైనా చెప్తారు. బాబు అక్కడ ముస్తాబవుతాడా? లేదండి, వాళ్ళ పెళ్ళం అందరినీ ముస్తాబ్ చేస్తుంది. ఏంటి, బాబుకు పెళ్ళైందా? 3 సంవత్సరాల క్రితమే అయింది. వాళ్ళ ఆవిడ కూడా వచ్చింది. ఇక్కడ ఉండాలి. అదిగో వాళ్ళ ఆవిడ.
ఎక్స్క్యూజ్ మీ. ఎస్. చాలా బాగుంది. ఏంటా పిల్లతో అంటున్నాడు? ఓహో, నీకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కావాలా? చెప్తా నాకు. చీచి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు నాకు వద్దు పో. ఆ అమ్మాయి పోతాను. నువ్వు కాకపోతే ఇంకెవరో దొరకనుకున్నావా? సిబ్బు, నాకు తెలుసు నువ్వు అలా అంటావని. అక్కడ నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళు. అరే, నిజంగానే అమ్మాయి వేరే అతని దగ్గరికి వెళ్ళింది. వెళ్తుంది. మొగుడు పొమ్మంటే ఆడదెక్కడికైనా వెళ్తుంది. అలా ఎలా కుదురుతుంది? నేనే అన్యాయం సహించను. బుట్ట చూస్తున్నామా, ఇప్పుడే వస్తాను. అదేంటి బాబు, భార్యను అలా అనొచ్చా? ఏమమ్మా, నీకు ఇంత ముందే చెప్పాను కదా, ఆవిడ నాకు భార్య కాదు, నేను ఆవిడ భర్తను కానమ్మా. అలా అంటే తెగిపోయే బంధమా? తప్పు కాదు. అమ్మా, నీకు దండం పెడతా, నాకు నువ్వు అమ్మా. నేను చెప్పేది అర్థం చేసుకోండి అమ్మా. అమ్మయ్యా, దీన్ని బుక్ చేసేసాను. ఇక మన హ్యాపీ. ఆపండి! ఎవరది? ఏ వినోద్, నీకు అసలు బుద్ధుందా లేదా? నీకోసం, నీకున్న గండం తప్పించడం కోసం నీ భార్య ఎక్కడ పడరాని పాటలు పడుతూ ఉంటే నువ్వు ఇక్కడ దొంగ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతావా? సిగ్గు లేదు? ఎవరమ్మా నువ్వు? షూటింగ్ మధ్యలోకి వచ్చి గొడవేంటి? గొడవ ఇంకా మొదలవ్వలే, ఇప్పుడు అవుతుంది. పెళ్ళైనోడికి మళ్ళీ పెళ్లి చేస్తారా? ఇది అసలు న్యాయమేనా? అమ్మా, అలాంటిదేమైనా ఉంటే బయట చూసుకోండి. అసలే లేట్ ఏజ్ లో ఫస్ట్ సీరియల్ డైరెక్టర్ నమ్మా. షూటింగ్ స్పాట్ లో గొడవలు లేనికమ్మా. ఎంత నీ ఫస్ట్ సీరియల్ అయితే మాత్రం మా ఇష్టం లేకుండా పెళ్లి చేసేస్తావా? ఎవరయ్యా ఈవిడ? ఏం కావాలమ్మా మీకు? డైరెక్టర్ గారు, ఈవిడి బెస్ట్ ఆడియన్స్, సీరియల్ మహారాణి రాజలక్ష్మి గారు. మీరు ఇలా రండి, షూటింగ్ ని డిస్టర్బ్ చేయకండి. ఆగు శిశిరా, నువ్వు సర్దుకుపోయినా ఈ అన్యాయాన్ని నేను ఒప్పుకోను. చిలిపి సార్, ఆగండి సార్. ఏమైంది సార్? నేను మొత్తం చూశానులే, నువ్వు ఆ అమ్మాయితో సార్, ఇది గుడి సార్, వెనకాల దేవుడు కూడా ఉన్నాడు, అలా మాట్లాడతారేంటి? చూడు సుబ్బు, చాలా సినిమాల్లో హీరో హీరోయిన్ గుళ్ళోనే చూస్తాడు. ఆ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి కూడా. లొకేషన్ మారేసరికి నీ కూడా లవ్ చేయాలనిపిస్తుంది, అది కామన్. నీ వయసు అలాంటిది, కానీ పెళ్లి మాత్రం చేసుకోకే. మీరు రోజు రోజుకి ఆ అందంగా కన్నా దారుణంగా తయారవుతున్నారు సార్. ఏడు సుబ్బు, మరి అంత దారుణంగా పోల్చావు. లేకపోతే ఏంటి సార్, ఆ అమ్మాయి ఏదో పూజ చేసుకుంటుందంట, దాని ప్రాసెస్ తెలియక నన్ను అడిగింది, నేను చెప్పాను. దానికి పోయి పెళ్లి, ప్రేమ, షికార్లు, పుకార్లు అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి, పూజకి ప్రాసెస్ అడిగిందా? అయినా నీలాంటి అమాయకుండి అలాంటివి అడుగుతారు. నువ్వు ఇంకా పబ్బుకి తీసుకెళ్లే ప్రాసెస్ సెట్ చేస్తున్నావు అనుకున్నాను. మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడతారు. ఈయన్ని మార్చడానికి మన్మధుడి దిగిన మూసుకుని వెళ్ళిపోవాల్సిందే. టెంపుల్ చాలా బాగుంది కదా. అదేంటమ్మా అలా పరాయి మగాడితో ఈ కైకల్లో పక్కపక్కలు? పరాయి మగాడా? నువ్వు ఎంతమందిని ముస్తాబు చేసినా మొగుడుతోటే ముద్దు ముచ్చట ఉండాలి, ఇలా బయట వాళ్ళతో కాదు. అందులోను గుళ్ళో అస్సలు కాదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదండి. ఇంకా అర్థం కావట్లేదా? నీ భర్త అతను కాదు? అలానే ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? అతనే చెప్పాడు. అయినా నిన్ను అనాలి. మొగుడు పిల్లల మధ్య 1,00,000 గొడవలు వస్తాయి. అంత మాత్రాన పరాయి మగాడి భార్యతో ఇలా ప్రవర్తిస్తావా? అలాగని వాడు అన్నమన్నాడా? లేదు, నేనే అంటున్నా. భార్య దూరమై ఆ బాబు చూడు ఎలా దిగులుగా ఉన్నాడో. వాడి దిగులు నేను తీరుస్తాను, రండి వెళ్దాం. బాస్, కొంచెం తప్పుకో బాస్. ఏరా, ఇది నీ పెళ్ళమా? అలానే ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి? నువ్వే చెప్పావు కదా. అయ్య బాబోయ్, నేనేం చెప్పలేదండి. ఏ నాటకాలు ఆడుతున్నావా? పట్టుకొని నాకు తగిలిస్తే అయ్యో, మీరు వదిలిపో. నేను చెప్పాను. ఈ అన్యాయాన్ని నేను సహించను. నువ్వేంటమ్మా మధ్యలో వచ్చి చెడగొడుతున్నావు? ఎస్, ఈ అన్యాయాన్ని నేను చెడగొడతాను, అరికడతాను. రాజా, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఆవిడ పెళ్లి ఆఫ్ చేస్తోందండి. అవునండి, పెళ్ళ ఉండంగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు వీడు. తప్పురా, ఆత్మహత్య ఒకసారి చేసుకోవాలి. సార్, మీకు విషయం అర్థం కావట్లేదు. నాకు విషయం అర్థం కానక్కర్లేదు, మా ఆవిడకి అర్థమైంది, అది చాలు. అలా మెల్లగా మాట్లాడతారేంటండి? ఈ పెళ్లి జరగకూడదనే, ఈ శశిల జీవితం నాశనం కాకూడదనే నేను 7 రోజులుగా ఉపవాసం ఉంటూ నేల మీద పడుకుంటూ కఠిన దీక్ష చేస్తానండి. అంటే నువ్వు గుడికొచ్చింది, దీక్ష చేసింది నా గురించి, మన సంసారం గురించి కాదా? కాదండి, మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రాస్కల్ మీ అంత మంచివాడు కాదు, దుష్టుడు, దుర్మార్గుడు, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే పరమ బేవర్స్ వెధవ.
డైరెక్టర్ నువ్వు నన్నేమనలేక జూనియర్ ఆర్టిస్ట్ తో తిప్పిస్తావా? చెప్తా నీ సంగతి. ఎక్కడికి వెళ్తున్నావు? నీకంటే వయసులో పెద్దదని తెలిసి తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లిని చేయకుండానే ఇప్పుడు నడి గుడిలో ఇంకో వయసు పెళ్లికి రెడీ అయిపోతావా? కట్టురా తాళి, కట్టు. శశిరదా, నీ మాంగళ్యానికి మరో ముడి నేను వేయిస్తా. పూలి అన్నా, ఏమండి ఆశీర్వదిద్దాం. మనకెందుకు వచ్చిన వాళ్ళు ఇదంతా? డైరెక్టర్ చైనా ఫేస్ దానికి నాకు పడదని తెలిసి వేరే ట్రాక్ రాయిస్తానని చెప్పి దీంతో నాకు రెండో పెళ్లి చేస్తావా? నెక్స్ట్ షెడ్యూల్ చేస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. సార్ 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 ఈవిడెవరో నాకు తెలీదండి. శశిరా, నీ జీవితం నిలబెట్టాను, నీ మెళ్ళో రెండో తాళి కట్టించాను. నేను అర్జెంట్ గా దీక్ష విరమించి దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుంటా. జాగ్రత్త. ఇదిగో రాజు, నేను వస్తున్నా. ఆగండి సార్, ఆవిడకు మీరేమవుతారు? అదే ప్రశ్న. శ్రీకాంత్కి ఊహ ఏమవుతుంది, నాగార్జునకు అమలు ఏమవుతుంది, కృష్ణవంశీకి రమ్యకృష్ణ ఏమవుతుంది? ఆవిడ నాకు అదే అవుతుంది. అయితే ముసేయండి రా. ఇదిగో నన్ను వదిలేయండి, నాకేం తెలీదు. అలా అంటే ఎవరు వదలరు సుబ్బు. మీరేంటి సార్ ఇక్కడ? మా ఆవిడ సీరియల్ పిచ్చి నాకు ఈ పరిస్థితి వచ్చింది. సీరియల్లో పాత్రకు అన్యాయం జరిగిందని షూటింగ్ ఆఫ్ చేసింది. వాళ్ళకి 1,50,000 బొక్కంట, నన్ను కట్టేశారు. అది సరే, నువ్వేం చేసావు? సార్ మిమ్మల్ని ఎందుకు కట్టేశారో మీకు క్లారిటీ ఉంది సార్. నన్ను ఎందుకు కట్టేశారో నాకే క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేకుండా అలా కట్టేస్తారా? వాళ్ళు ఎవరు పిలువుటో? పిలవడం ఏంటి? నేను ఇక్కడే ఉన్నానుగా. నన్ను వీడు పెళ్ళమని చెప్పాడట. అలా అని ఎవరు చెప్పారు? ఇందాక ఒక ముసలావిడ చెప్పింది. అలా నేను ఏ ముసలావిడతో అనలేదు సార్. అలా అయితే ఆ ముసలాంని తీసుకొచ్చి నేను చెప్పలేదు అని చెప్పించు. సార్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్, ఇదంతా మీ మరదలు పద్దు పని. అవునా సార్? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? 1,50,000 కట్టి కదలండి. అంటే ఇవాళ మనకు శివరాత్రి. నించు నగరాజా ఓవరయింది భక్తి బాజా